హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నేను ఆ ఛానల్ కానీ కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 26 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ హిస్టరీ అయితే క్లాస్ 6 స్టార్ట్ చేశాను కదా, దాంట్లో చాప్టర్ 7 చాప్టర్ 8 అయితే చేశాను అనమాట. చాప్టర్ 7 వచ్చేసి న్యూ క్వశ్చన్స్ అండ్ ఐడియాస్, చాప్టర్ 8 వచ్చేసి అశోక ద ఎంపైర్ హూ గివ్ అప్ ద వర్. ఈరోజు గోల్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. సో ఇంక ఈరోజు నేను వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే ఉన్నారు కదా, మన ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియాకి ఎంతో ఫైట్ చేసిన మన గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సో చిన్న ఉన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ టెన్త్ నుంచి మీరు మీ మైండ్స్ని మీరు మెచ్యూర్డ్గా చేంజ్ చేసుకొని, ఎలా 10th తర్వాత నేను ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే నా గోల్ని నేను రీచ్ అవుతా, ఇంటర్మీడియట్లో ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే నా గోల్కి ఇది ఉపయోగపడుతుంది, నేను గోల్కి ఎలా రీచ్ అవుతా ఈ పాత్లో ఈ కోర్స్ నుంచి అనేసి మీరు ఇప్పటి నుంచే మీ మైండ్ని మెచ్యూర్ చేసుకొని ఆలోచించి స్టెప్ తీసుకొని ప్లాన్ వేసుకొని దాన్ని ఫస్ట్ అందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నా, క్లియర్గా మీ గోల్ని మీరు డిఫైన్ చేసుకోండి. ఏం చేయాలి, ఏం అచీవ్ చేయాలని డిసైడ్ కాండి. అండ్ అది చాలా ఇంపార్టెంట్. మీ ప్యాషన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కొన్ని ఫీల్డ్స్లో పాసిబిలిటీస్ ఉంటాయి, లైక్ సైన్స్, ఆర్ట్స్, స్పోర్ట్స్ ఎక్సెట్రా. మీ స్ట్రెంగ్స్ని, మీ ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేసి ఒక స్పెసిఫిక్ ఎయిమ్ని సెట్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్లో స్టూడెంట్స్కి ఎయిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి గోల్ అనేది ఉండాలన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, డు నాట్ బీ అఫ్రేడ్ టు డ్రీమ్ బిగ్. మీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో మీ ఎయిమ్ని డెఫినెట్గా రీచ్ అవ్వచ్చు. సో నేనైతే అదే చెప్తున్నాను అనమాట ప్రతి స్టూడెంట్స్కి. మన లైఫ్లో మనం సెటిల్ అవ్వాలి, మన కెరియర్ మంచిగా ఉండాలంటే మనం మంచి జాబ్స్ తెచ్చుకోవాలంటే మీరు ఏంటి, మీ స్కూల్ లైఫ్లో, ఇంటర్మీడియట్ లైఫ్లో మీకు ఏమైనా పని ఉంటుందా, మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా? ఏముండవు. మీరు ఈ టైంలోనే మీరేంటి, జస్ట్ స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, తినాలి, మన వర్క్ ఉంటే మమ్మీకి హెల్ప్ చేయాలి, అంత తప్పించి మీకు ఏమైనా ఉంటాయా? రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. అట్ ద ఏజ్ ఆఫ్ 20-21 అప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఇంట్లో, ఫ్యామిలీ గురించి. దానికోసం మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచే మమ్మీ వాళ్ళని ఎలా హ్యాపీగా చూసుకోవాలి, నేను జాబ్ తెచ్చుకోవాలి, నేను కెరియర్లో సెట్ అవ్వాలి, నా లైఫ్ బాగుంటుంది, ఒక 6 years నేను కష్టపడితే నాకు 60 years లైఫ్ బాగుంటుంది, నేను అనుకునేవని నేను తెచ్చుకోవచ్చు, నా హ్యాపీనెసెస్ అన్నీ తిరిగి వస్తాయి. మనకి విద్య అనేది చాలా గొప్పదనం. సో దాన్ని మనం ఉపయోగించుకొని మంచిగా 6 years కష్టపడి మంచి జాబ్ని అయితే తెచ్చుకోవాలన్నమాట. మీ ప్యాషన్ని, మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అయితే ఒక మంచి ప్లాన్ తీసుకొని మీరైతే రీచ్ అవ్వండి. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైఫ్ నుంచి మనం ఎలా మోటివేషన్ చేసుకోవాలి అంటే, వాళ్ళ డెడికేషన్ని, కరేజ్ని అండ్ సాక్రిఫైస్ని ఇన్స్పైర్ చేస్తాయి మనల్ని. వాళ్ళ స్టోరీస్, స్పీచెస్ అండ్ కోట్స్ చదివి మనల్ని ఎంకరేజ్ చేస్తాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సరోజినీ నాయుడు లాంటి గ్రేట్ పర్సనాలిటీస్, వాళ్ళ లైఫ్ స్టోరీ చదివి మనం ఇన్స్పైర్ అవ్వచ్చురా. వాళ్ళ డిటర్మినేషన్ అండ్ ప్యాషన్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మీ గోల్స్ని సెట్ చేసి వాళ్ళ తర్వాత చాలా హార్డ్ వర్క్ చేసి మీ డ్రీమ్స్ని అచీవ్ చేయొచ్చు. వాళ్ళ నుంచి మన మహాత్మా గాంధీ నుంచి పీస్ ఎలా, వాయిలెంట్తో కాకుండా పీస్తో ఎలా లైఫ్లో ముంగడికి రావాలి, మన ఏమైతే స్ట్రగుల్స్ మన లైఫ్లో వచ్చేటివన్నీ ఎంత పీస్గా వాటిని మనం ఎదుర్కోవాలన్నమాట. అండ్ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మనం కూడా మన లైఫ్లో కొన్ని హ్యాపీనెసెస్ని దూరం పెట్టి, ఎంజాయ్మెంట్ అని కొన్ని ఇయర్స్ ఎంజాయ్మెంట్, పార్టీస్, ట్రిప్స్ ఇలాంటి కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలన్నమాట. డెడికేషన్, నేను సాధించాలన్న డెడికేషన్. వాళ్ళు ఎలా అయితే ఆ డేస్లోనే ఎంత కష్టపడి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసేసి వాళ్ళకు ప్రాణాలు కాకుండా ఒకటే గోల్ అని పెట్టుకొని వాళ్ళు ఎలా అయితే మన ఇండిపెండెన్స్ ఫ్రీ చేశారో, సో అలాగే అంత గొప్ప వాళ్ళు, మన ప్రపంచ ఫ్రీడమ్ కోసమే గొడవడిన వాళ్ళు, మనం మన లైఫ్ కోసం, మన గోల్ కోసం, మన డ్రీమ్ కోసం మనం మన లైఫ్ని కొన్ని సాక్రిఫైస్ చేయలేమా? డెడికేషన్గా ఉండలేమా? పాజిటివ్ వేలో వెళ్ళలేమా? థింకింగ్ చేయలేమా మన గోల్కి? స్టార్ట్ యువర్ గోల్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నేను ప్రతి యూత్కి అయితే నేను ఇదే చెప్దాం అనుకుంటున్నా. సో మనం ఇప్పుడు ఎంత కష్టపడితే మన ఈ 6 years, ఒక 7 years బాగా కష్టపడితే మన 60 years అయితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది.
సో ఇదన్నమాట మన గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి అయితే ఇదే మనం నేర్చుకోవాల్సింది. మన యూత్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మనం పేషెన్స్ ఫస్ట్ థింగ్, అండ్ డెడికేషన్, సాక్రిఫైస్, అండ్ వాళ్ళ గోల్కి వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎన్ని సాక్రిఫైస్ చేశారు, డెడికేషన్ అండ్ పాజిటివ్ థింకింగ్. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ మన యూపీఎస్సీ జర్నీలో మనం ఇవన్నీ నేర్చుకొని మన గోల్ని కూడా మనం రీచ్ అవుదాం పాజిటివ్గా. అండ్ ఇదన్నమాట మన 45 డేస్ ఛాలెంజ్లో మీరు కూడా స్టార్ట్ చేశారా? డే 26 స్టార్ట్ చేశారని అనుకుంటున్నాం. మీ డే 26 ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నాదైతే ఇలా జరిగిందనమాట. ఈవినింగ్ వరకు అయితే హిస్టరీ అయితే 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా డౌట్ ఉన్న కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కూడా కొంతమంది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ కూడా ముందు యూట్యూబ్ ఛానల్లో నేనైతే వాళ్ళ బయోగ్రఫీ అయితే చేస్తానన్నమాట. అండ్ ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.